హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ జాహ్నవి పెన్నమల్లి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, రాఘవి హాస్పిటల్. ఇవాళ మనం ప్రీవియస్‌గా ఎవరికైనా మిస్‌క్యారేజ్ అబార్షన్ అయ్యి ఉంటే దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో తెలుసుకుందాం. యాక్చువల్‌గా ఎవరికైనా అబార్షన్ అయినప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే దానివల్ల ఎమోషనల్‌గా అప్సెట్ అవుతారు. యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. ఫ్యూచర్ మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా అని కంప్లీట్‌గా ఒక్కసారి మిస్‌క్యారేజ్ అయిందని 100% మళ్ళీ మిస్‌క్యారేజ్ అవుతుంది అనైతే రూల్ ఏం లేదు. ఎందుకంటే ఒక్క మిస్‌క్యారేజ్ అవ్వడం వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీ 80% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కొంతమందికి ఆల్రెడీ మిస్‌క్యారేజ్ అయిన ఉన్న వాళ్ళకి కొన్ని రీజన్స్ వల్ల ప్రీటర్మ్ లేబర్ అంటే ముందుగానే 37 వీక్స్ కంటే ముందే డెలివరీ అవ్వడం, బేబీ బరువు తక్కువ పుట్టడం లాంటివి ఉంటాయి. అండ్ ముందు మిస్‌క్యారేజ్‌కి ట్రీట్మెంట్ చేసినవి ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ కానీ లేకపోతే డీఎన్సీ లాంటివి చేసుంటే ఆ ప్రొసీజర్‌ని బట్టి నెక్స్ట్ వాళ్ళకి మాయ అనేది అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మిస్‌క్యారేజ్ అయిన వాళ్ళకి 100% మిస్‌క్యారేజే అవుతుందని ఏం లేదు. దేర్ ఈస్ సక్సెస్ ఆఫ్ 80% ఇన్ ద ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ రేట్. అండ్ వీళ్ళకి ఎవాల్యుయేషన్ అనేది ఎప్పుడు చేసుకోవాలి? ఒకవేళ మిస్‌క్యారేజెస్ అనేవి 2 కంటే ఎక్కువ అయిత్ 2 లేదా 2 కంటే ఎక్కువ అయితే మాత్రమే మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఒకటి అయినప్పుడు మోస్ట్‌లీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎవాల్యుయేషన్ అంటే ఏమేమి ఉంటాయి అంటే కపుల్‌కి మెయిన్‌గా ఎగ్జామిన్ చేస్తారు. మెడికల్ హిస్టరీ చూస్తాం. బీపీ, షుగర్, డయాబెటిస్, థైరాయిడ్, ఎపిలెప్సీ లాంటివి ఏమైనా ఉన్నాయా అని కనుక్కొని వాటన్నిటిని అండర్ కంట్రోల్‌లో ఉండేలాగా చూసుకుంటాం. అండ్ కొంతమందికి జెనెటిక్ డిసార్డర్స్ ఉంటాయి. కంజెనిటల్ మ్యారేజెస్ మేనరికం పెళ్లి చేసుకునే వాళ్ళకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి జెనెటిక్ కౌన్సెలింగ్ అనేది చేసుకోమని చెప్తాం. అండ్ ముందుగానే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని పరీక్షలు చేసి చూసుకుంటాం వాళ్ళకి. అలానే ఇంకా కొంతమందికి ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ వాళ్ళ బాడీనే వాళ్ళకి అగెయిన్స్ట్‌గా పనిచేస్తూ ఉంటుంది. అలాంటి డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అని రూల్ ఔట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కొంతమందికి గర్భసంచి అనేది అబ్నార్మల్‌గా ఫార్మ్ అయ్యి ఉంటుందనమాట. అట్లా అనటామికల్ డిసీజెస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన స్కాన్‌లు చేసుకుంటూ ఉండాలి. అయితే ముందు అబార్షన్ అయినప్పుడు ఎన్ని రోజులు గ్యాప్ తీసుకోవాలి? మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం ఎప్పుడు ట్రై చేయాలి అని అందరూ అడుగుతుంటారు. యూజువల్‌గా అయితే ఎప్పుడైతే వాళ్ళు రెడీగా ఉంటారో అప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు. మెంటల్లీ, ఫిజికల్లీ రెడీగా ఉన్నప్పుడు. అంతే కాకుండా దాంతో పాటు అట్‌లీస్ట్ 3-6 మంత్స్ రెస్ట్ అనేదైతే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అంటే మనం ముందు అబార్షన్ అయినది మొత్తం హీల్ అవ్వాలి. అనటామికల్‌గా అవ్వాలి అండ్ ద మదర్ ఫిజికల్‌గా కూడా, మెంటల్‌గా కూడా అవ్వాలి కాబట్టి హీల్. సో 3-6 మంత్స్ గ్యాప్ తీసుకుంటే బెటర్. సో ముందుగానే అబార్షన్ అయిన వాళ్ళు ఎప్పుడు కూడా అట్‌లీస్ట్ 3 మంత్స్ ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. ప్రీ కన్సెప్షనల్ కౌన్సెలింగ్ అంటారు. కన్సీవ్ అయ్యే ముందే డాక్టర్‌ని వెళ్లి కలిసి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో కనుక్కోవాలి. దీనిలో డాక్టర్ ఏం చెప్తారు అంటే ఇప్పుడు మీకేమైనా మెడికల్ కండిషన్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోమని చెప్తారు. ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి చెప్తారు. అండ్ ముందుగానే ప్రీనేటల్ విటమిన్స్ అంటే ఫోలిక్ యాసిడ్ లాంటివి 3 నెలల ముందు నుంచే వాడుకుంటే మంచిది అని అడ్వైస్ చేస్తారు.